వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనం తీసుకుంటున్న అంశం వీధిపోటు నివారణ తెలుసుకుందాం. వీధిపోటు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఈ రకంగా ఉన్నటువంటి మన గృహానికి వీధిపోటు ఏ మూల నుంచి వస్తే ఎలా ఉంటుంది, ఆగ్నేయ దక్షిణ మూల నుంచి వచ్చే వీధిపోటు మంచిదని, ఎటువంటి దుష్ఫలితాలు ఇవ్వదని కొందరు చెప్తుంటారు. అలాగే ఈశాన్య తూర్పు నుండి వచ్చే వీధిపోటు కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టదని, కీడు కలగదని చెప్తుంటారు. అలాగే ఈశాన్య ఉత్తర ఈ వీధిపోటు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించదని చెప్తుంటారు. వాయువ్య పశ్చిమ వీధిపోటు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించదు, ఇవన్నీ మంచివే, ఎటువంటి దుష్ఫలితాలు ఇవ్వమనేవి చెప్తుంటారు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, వీధిపోటు అంటే శరీరానికి ఒక కత్తిపోటు లాంటిది. ఆ కత్తిపోటు ఇనప కత్తితో పొడిచినా, బంగారపు కత్తితో పొడిచినా గాయం కావడం ఖాయం. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఏ కత్తితో పొడిచినా ఫలితాలు అలాగే ఉంటాయి, ప్రభావం అలాగే ఉంటుంది. అలాగే వీధిపోటు కూడా, అది ఏ వీధిపోటు అయినా వీధిపోటే. మంచి వీధిపోటు, చెడు వీధిపోటు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏ వీధిపోటు అయినా వీధిపోటే. అయితే ఈ వీధిపోట్లకి విరుగుడు ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉన్నది. అదేమిటనేది ఇప్పుడు చూద్దాం. ఈ స్థలంలో ఉన్న ఈ ఇంటికి వీధిపోటు ఏమైనా ఉన్నది అనుకుంటే, ఆ వీధిపోటు ప్రభావం తగ్గాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే, ఈ స్థలం లోపల ఇల్లు మనం ఎక్కడ కట్టుకుంటాము? తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. కాబట్టి ఎక్కడ కట్టుకుంటాము? ఇక్కడ నుండి ఈ ప్రాంతంలో మనం ఇల్లు కట్టుకుంటాం. అయితే దీనికి, ఈ స్థలానికి, ఇంటికి వచ్చే వీధిపోటు ఇటు నుంచి వస్తుంది అనుకున్నప్పుడు అది ఎటు నుంచైనా రావచ్చు. ఈ తూర్పు ఆగ్నేయ నుంచే కావచ్చు, ఆగ్నేయ దక్షిణం నుంచే కావచ్చు, దక్షిణ నైరుతే కావచ్చు. ఇలా ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకి ఏ వీధిపోటు వచ్చినప్పటికీ దీని ప్రభావం ఈ స్థలం మీద, ఈ ఇంటి మీద పడకుండా ఉండాలంటే దీనికి ఎదురుగా ఇక్కడ ఒక చుట్టిల్లు కానీ, లేదు ఒక చిన్న ఒక ఉపగ్రహం లాంటిది, ఒక దుకాణం లాంటిది కానీ, ఒక గది కట్టి, ఒక షాప్ పర్పస్ అలాంటిది కానీ ఏదైనా పెట్టి వాడుకున్నట్టయితే ఈ వీధిపోటు ప్రభావం ఇక్కడితో ఆగిపోతుంది. అది ఇంటి దాకా రాదు. ఈ విధమైనటువంటి పద్ధతి ఏ మూల నుండి వచ్చేటువంటి వీధిపోటుకైనా ఇది వర్తిస్తుంది, ఇది పనిచేస్తుంది. ఇదో పద్ధతి. ఇకపోతే
ఇక రెండవ పద్ధతి ఏమిటంటే, ఈ వీధి పోటు ప్రభావం పడకుండా ఉండాలంటే ఈ వీధికి ఎదురుగా మనకు వస్తున్నటువంటి వీధులు ఉన్నాయి కదా, ఏ వీధి వచ్చినా సరే అది ఎటువైపు వీధి అయినా పర్వాలేదు, ఇలా వీధులు వస్తున్నప్పుడు ఆ వీధికి ఎదురుగా అశోక చెట్లు నాటాలి. ఈ విధంగా అశోక చెట్లు నాటుకుంటే ఈ వీధి చూపు, వీధి పోటు ప్రభావం ఈ ఇంటిపైన, ఈ స్థలం మీద పడదు. ఇది చెట్లు నాటుకునే పద్ధతి. ఒకటి ఏమైనా ఉపగృహాలు లాంటివి కానీ, చుట్టిళ్ళు లాంటివి కానీ కట్టుకొని దాన్ని అడ్డుకోవడం ఒక పద్ధతి. ఈ విధంగా ఈ వీధికి ఎదురుగా ఈ చూపు డైరెక్ట్గా మన స్థలం మీద కానీ, మన ఇంటి మీద కూడా పడకుండా ఉండాలంటే అడ్డుగా అశోక చెట్లను నాటుకోవడం రెండో పద్ధతి. ఈ విధానంలో కూడా మనం వీధి పోటు ప్రభావాన్ని నివారించుకోవచ్చు. ఇక మూడవ విధానం ఏంటంటే, ఈ వీధి పోటుకు ఎదురుగా మన స్థలం బయట కానీ, స్థలం లోపల కానీ ఒక ఎత్తైన గోడను, అంటే మనిషి కన్నా ఎత్తున్న గోడను ఈ వీధికి ఎదురుగా కట్టాలి. మనిషి 6 అడుగులు ఉన్నాడు అనుకుంటే 6.5 అడుగుల ఎత్తు గోడ కట్టితే ఈ వీధి చూపు ప్రభావం అనేది గోడ తగులుతుంది తప్ప ఈ స్థలానికి రాదు. ఇక్కడ కూడా గోడ ఆ విధంగా ఇట్లా కట్టుకుంటే ఈ వీధి చూపు ప్రభావం ఈ గోడకు తగులుతుంది తప్ప ఇంటికి తగలదు. ఈ విధంగా ఏ దిక్కున మనకు వీధి పోటు ఉన్నప్పటికీ ఆ దిక్కుకు అడ్డంగా ఒక గోడని కట్టుకుంటే ఆ ప్రభావాన్ని కొంతవరకు నివారించవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ వీధి పోట్లు అనేవి మన ఇంటికి తగులుతున్నప్పుడు ఇంటి బయట వీధికి ఎదురుగా ఇక్కడ ఏదైనా ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టాలి. దీనికి ఎదురుగా ఏదైనా ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టుకుని ఇట్లా ఈ విధంగా దేవుడు వీధికి ఎదురుగా ఏదైనా ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టుకొని రోజు అక్కడ పూజలు చేస్తూ, అగరబత్తీలు వెలిగిస్తూ, పసుపు కుంకుమ చల్లుతూ నిత్యం అక్కడ పూజ చేస్తూ ఉంటే ఈ వీధి దోషం కూడా, వీధి చూపు కూడా డైరెక్ట్గా మన స్థలానికి, మన ఇంటికి తగలకుండా నివారించబడుతుంది. అయితే ఈ దేవుడి విగ్రహాలలో కూడా కొంతమంది గణేశుడి విగ్రహాలు పెడుతున్నారు, కొంతమంది వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెడుతున్నారు, ఇంకా కొంతమంది అయితే కొంచెం అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళి లాఫింగ్ బుద్ధ విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నారు. అలాంటివి ఏదైనా సరే ఇక్కడ పెట్టి ఎదురుగా వస్తున్నటువంటి వారి దృష్టిని మరల్చే విధానంగా ఏదైనా ఒక పద్ధతిని మనం అవలంబిస్తే డైరెక్ట్ ఈ చూపు మన స్థలం మీద, మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఆ వీధి పోటు అనేది మనకు రాకుండా ఉంటుంది. ఈ విషయాలు మీకు అన్నీ స్పష్టంగా అర్థమైనవి అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులందరికీ చాలామందికి ఈ విషయం అవసరమై ఉంటుంది కనుక తప్పకుండా షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.